అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఏమేమో ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక రాజధానికి రాజసం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం, వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున నిధులు, ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక నోడల్కు మౌలిక వసతుల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు స్థానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధుల కేటాయింపు అంటూ కూడా ఒక అంశాన్ని చూడొచ్చు. మొత్తానికైతే నిర్మలా సీతారామన్ ఏపీకి వరాల జల్లు కురిపించిందని కూడా చెప్పవచ్చు. ఇక చతురంగ లక్ష్యం పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి సంకల్పం అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక 2.66 లక్షల కోట్లతో పల్లెలకు పట్టణం, ఉపాధి నైపుణ్య అభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశీ, విద్యా రుణాలపై 3% వడ్డీ రాయితీ, మౌలిక వసతులకు ఆకర్షణీయమైన రుణాలు, మొబైల్లో బంగారంపై సుంకాల తగ్గింపు, మోదీ 3.0 సర్కార్లో నిర్మల తొలిపద్దు 48.20 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ విపక్షాల పెదవి విరుపు అంటూ కూడా చూస్తా ఉన్నాం. కొత్త పన్ను విధానంలోనే ఊరట, 17,500 తగ్గనున్న భారం, ప్రామాణిక తగ్గింపు 50,000 నుంచి 75,000 వరకు పెంపు, అలాగే స్లాబులను మార్చారు, పాత పన్ను విధానం యథాతథం అంటూ చూస్తా ఉన్నాం. ఇక అది బడ్జెట్ కి సంబంధించి. ఇక రైల్వేకు 2,62,200 కోట్లు కేటాయింపుల్లో 1,08,795 కోట్లు భద్రతకే అంటూ చూస్తా ఉన్నాం. ఇక బడ్జెట్ పై ప్రత్యేక కథనాలు అంటూ కూడా చూస్తున్నాం. ఇక వెంటిలేటర్ పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ అంటూ చూస్తా ఉన్నాం. చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. మరో 2 నెలల్లో పూర్తి స్థాయి బడ్జెట్, బాబాయిని ఎవరు చంపారో త్వరలోనే తెలుస్తుంది. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. రైట్, నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం, ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు, 2024-25 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక దార్శనిక బడ్జెట్ అంటూ కూడా మోదీ ప్రశంసలు కురిపించారు. అది తప్పే అయినా ఉపయోగమే అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం. అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు. కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు, మా ప్రతిపాదనల్లో చాలా వరకు ఆమోదం, నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఇక అది చాలు అంటూ కూడా చంద్రబాబు హ్యాపీగా ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది. ఇక బీహార్ కు కేటాయింపులు, ఏపీకి అప్పులు అంటూ చూస్తా ఉన్నాం. రాజధానికి వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల ఏర్పాటు. ఇక 15,000 కోట్లతో పాటు భవిష్యత్తులో ఇప్పించేది అప్పుగానే. బడ్జెట్ లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు. వెనుకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే, కేటాయింపులు లేవు అంటూ చూస్తా ఉన్నాం. గిరిజన సెంట్రల్ వర్సిటీలకు శూన్యం, పెట్రోలియం వర్సిటీకి 168 కోట్లు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు అంటూ చూస్తా ఉన్నాం. రైట్, ఇక అంతా ప్రచార హడావిడి, రాష్ట్రానికి ఓనగురే ప్రయోజనం ఏమీ లేదు అంటూ వైఎస్ఆర్సీపీ వ్యాఖ్యలు చేస్తా ఉంది. ఇక జీవనాడికి 0, రైల్వే జోన్ కు మళ్ళీ మొండి చెయ్యి, భూముల రీసర్వేకు కేంద్రం జై అంటూ చూస్తా ఉన్నాం. ఇక బీహార్ కు కేటాయింపులు అంటూ చూస్తా ఉన్నాం. ఏపీకి అప్పులంటూ కూడా మరొక చూడొచ్చు. అంటే మొత్తానికి బీహార్ ప్రభుత్వం అయితే ఎక్కువ కేటాయింపులు చేసింది. కేటాయింపుల్లో బడ్జెట్ల సంబంధించి చూస్తే బీహార్కి ఎక్కువ కేటాయించారంటూ కూడా చూస్తాను. అంటే ఏపీకి సంబంధించి బీహార్కి సంబంధించి పోల్చి చూస్తే ఇక హ్యాపీ ఏపీ, 5 ఏళ్ల తర్వాత తొలిసారి వరాల జల్లు, అమరావతికి ప్రత్యేక సాయం, ఈ ఏడాది 15,000 కోట్లు, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అంటూ చూస్తా ఉన్నాం. ఇక నీటి రద్దు అక్కర్లేదు, 1-2 కేంద్రాల్లోనే పరీక్ష పత్రం లీక్ అయింది, వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేం, మళ్ళీ పరీక్ష అనడం సరికాదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక పిటిషన్ల కొట్టివేత, 2 రోజుల్లోగా నీటి తుది ఫలితాల వెల్లడి అంటూ కేంద్రం వెల్లడి చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. పోలీస్ అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు. ఇక మాధవరెడ్డిని విచారిస్తున్న అధికారులు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్గి ఘటనలో కీలక పరిణామం, 2 బస్తాల డాక్యుమెంట్ల స్వాధీనం, సబ్ కలెక్టరేట్ ఉద్యోగుల విచారణ, ఏఎస్పీ ఆధ్వర్యంలో 10 బృందాలు, డిఆర్ఓ ఆధ్వర్యంలో 5 బృందాలు, 11 మండలాల రికార్డులు సీజ్ అంటూ చూస్తున్నాం. రంగంలోకి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అన్ని తెలుస్తామంటూ సిసోడియా యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక ఊరట కాసింతే, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది నిర్మలా సీతారామన్ అంటూ చూస్తున్నాం. దాంతో పాటు రాహుల్ గాంధీ
ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి ఈ బడ్జెట్ ను రూపొందించారు. సంపన్న వర్గాలకు మేలు చేస్తూ సాధారణ పౌరుల సంక్షేమాన్ని పనంగా పెట్టారంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి బడ్జెట్ కి సంబంధించి చూస్తే ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతి మరింత సాధికారత లభిస్తుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. ఇక మనం చూస్తున్నాం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అంశం చూడొచ్చు. ఇక సబ్కో నిరాశ అంటూ చూస్తాం. ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేని కేంద్ర బడ్జెట్, పేరుకి భారీ పద్దు, మిత్రపక్షాలకే పెద్దపీట అంటూ చూస్తున్నాం. సో మరి మొత్తానికైతే బడ్జెట్ మాత్రం పెద్దదే కానీ మిత్రపక్షాలకు మాత్రం ఊరట లభించింది, మిత్రపక్షాలకు మాత్రం ఊరట లభించింది, పెద్దపీట వేశారంటూ కూడా యొక్క వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక మరి ఇంత దుర్మార్గమా? కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసేది సబ్కా వికాస్ ఓ బోగస్, రాష్ట్రానికి ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. ఇది వివక్ష మాత్రమే కాదు, ముమ్మాటికి కక్ష అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. గుజరాత్ కు సబర్మతి రివర్ ఫ్రంట్ బుల్లెట్ ట్రైన్ ఉన్నప్పుడు తెలంగాణకు ఉండొద్దా? మూసీ రివర్ ఫ్రంట్ RRR కోసం నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఇక తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇస్తే బీజేపీ ఇచ్చిందేంటి? ప్రధాని పదవి కోసం ఏపీ బీహార్ పాలకులతో మోదీ పిట్ ప్రోకో. తెలంగాణపై ఇదే వివక్ష కొనసాగితే మరో ఉద్యమం. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రిజైన్ చేయాలని డిమాండ్. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో ప్రత్యేక చర్చలో కేసీఆర్ పాల్గొని తన వైఖరి ఏంటో చెప్పాలన్న సీఎం అంటూ చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రానికి గుండు సున్నా అంటూ చూస్తున్నాం. ఇక కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు లేవంటూ యొక్క వ్యాఖ్యలు మనకు కనిపిస్తా ఉంది. ఇక దోస్తులకు స్పెషల్ గిఫ్ట్, బాబు నితీష్ కు మోదీ ప్రాధాన్యం ఇచ్చారు అంటూ కూడా సెటైర్ వేస్తున్నటువంటి ఒక ఇమేజ్ మనం చూస్తున్నాం. కార్టూన్ లో ఏపీ రాజధానికి అమరావతికి 15,000 కోట్లు, పోలవరం పూర్తికి సహకారం అందిస్తాం, బీహార్ కు 59,000 కోట్లు కేటాయింపు, ఈసారి అత్యధికంగా ఈ 2 రాష్ట్రాలకే అంటూ చూస్తా ఉన్నాం. సో మరి మొత్తానికైతే ఏపీకి కూటమి ప్రభుత్వం కలిసిపోయింది కాబట్టి కేటాయింపులు కూడా అటు సైడ్ వచ్చాయంటూ కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. సో మరి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తాం, వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నాడు. మొత్తానికైతే మునిగిన పంటలకు పరిహారం ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. బ్యాక్ వాటర్ ప్రాణహిత వరదలతో మునిగిన పంటలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే అంటూ చూస్తా ఉన్నాం. వివేక్ వెంకటస్వామి అయితే ఒక భరోసా ఇస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. 8 రోజులు అసెంబ్లీ సెషన్స్, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి. ఈ నెల 31న అప్రోప్రియేషన్ బిల్, బీఎస్సీ మీటింగ్ లో నిర్ణయం, సమయం లేనందునే తక్కువ రోజులు సభ పెడుతున్నాం అంటూ కూడా శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు మంత్రి. ఇక శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక బీఆర్ఎస్ కు లేదు. నాడు లాయర్లను నడి రోడ్డుపై నరుకుతుంటే ఏం చేశారని వ్యాఖ్య చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క బీఎస్సీ మీటింగ్ లో శ్రీధర్ బాబు వెల్లడి చేసినటువంటి సందర్భం చూడొచ్చు. ఇక నీట్ ఎగ్జామ్ రీఎగ్జామ్ అక్కర్లేదు, భారీ స్థాయిలో లీక్ అయినట్టు ఆధారాలు లేవు అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తుంది. మొత్తానికి అయితే రీషెడ్యూల్ లేదు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఫైనల్ గా దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఫైనల్ గా మనం చూస్తున్నాం అన్ని పేపర్లో ఇచ్చినటువంటి అదే తెలంగాణకు మొండి చేయి అంటూ చూస్తా ఉన్నాం. దాంతో పాటు కుర్చీ బచావో బడ్జెట్ అంటూ చూస్తున్నాం. యువతకు ఉపాధి కల్పించే బడ్జెట్ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. కుర్చీ బచావో అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికైతే ప్రతి పేపర్లో ఉన్నటువంటి అన్ని ప్రధానంగా ఇచ్చినటువంటి అంశాలైతే బడ్జెట్ కి సంబంధించి ఒకవైపు ఏమో బడ్జెట్ బాగలేదని ఒకరు అంటా ఉన్నారు, మరొక వైపు బాగుంది అని ఇంకొకరు అంటా ఉన్నారు. సో మొత్తానికైతే చూడాలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయాలు చూడొచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని